ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడిపై తీవ్ర ప్రభావం పడిందని, అటు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో గిట్టుబాటు ధర కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మండలం పరిధిలోని పిప్పల్దరి, వాన్వట్ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి సాగు చేశామని, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టాలు పాలయ్యామని వాపోతున్నారు. ఎకరానికి 25,000 నుండి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే పంట సరిగ్గా రాలేదంటున్నారు. మరోవైపు తేమ పేరుతో వ్యాపారులు కోతలు విధించడంతో మరింత నష్టపోతున్నామంటున్నారు. ప్రారంభం రోజు క్వింటాలకు 88,300 ధర ఉంటే ఇప్పుడు 7,330 రూపాయలకు పడిపోవడం బాధాకరమంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కలగజేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తేమ 12, 8%, 10% అలాంటి రాదు. మీరు కావాలనుకుంటే గింత చేనులు వచ్చి పత్తి ఏరిపించి మీరు దానికి టెస్ట్ పెట్టుండి ఎంత వస్తుందో ఆ చేను వల్ల ఏరిన పత్తికి ఎంత అయితే తేమ వస్తుందో దాని గురించి మీరు రేటు డిక్లేర్ చేయండి. ఇంతకుముందు ఏమన్నాలంటే 11,000, 12,000 రేటు ఉంటుందని చెప్పిండు. ఇప్పుడేమో 7,300కి వచ్చింది. మరి మా బతుకు ఎట్లా? ఒక్క బిస్0 డిఎఫ్ పోత కొనాలంటే 1,300, 1,400కు పోయింది. ఒక్క పొటస్ పోత కొనాలంటే 18,000, 1,700 అంటున్నారు. మీ మందులకేమో ఎంత రేటు మీరు పెడుతున్నారు, కానీ మా పత్తి ధరకు రేటు ఎవరు పెట్టుడు? మీలే కదా. మీరు గవర్నమెంట్ కింద పెద్ద గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క సహకారం చేయకుండా వేస్తే మీరు బంగారు తెలంగాణ చేస్తామన్నారు. బంగారు తెలంగాణ అక్కడ లేదు సార్. రైతుని బంగారం చేస్తే రైతుకు కరెక్ట్ అయిన రేటు పెడితేనే బంగారు తెలంగాణ అవుతుంది. మేము చేసిన పనితోనే మీ 5,000 మీ నోటికి వెళ్తున్నాయి. లేకుంటే రైతు లేకుంటే మీది ఏమీ లేదు.